డైలీ ఒకటే టిఫిన్ తిని బోర్ కొట్టేసింది. అందుకే ఇలా శాండ్విచ్ తిందామని చెప్పి ప్రిపేర్ అయిపోయినామన్నమాట. అందుకే ముందుగా అన్నీ నా దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చాప్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆలోపు ఇక్కడ ఎగ్స్ ఇంకా స్వీట్ కార్న్ అయితే మంచిగా బాయిల్ అయిపోతుంది. ఆలోపు నేను నాకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నా. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను మా ఇద్దరి కోసం చేసిన, నా కోసం వినోద్ కోసం అనమాట. అందుకే తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట శాండ్విచ్ ఇంట్లో ప్రిపేర్ చేయడం. ఎప్పుడు ప్రిపేర్ చేయలే కాబట్టి అది మంచిగా వస్తారో అది తెలియదు కాబట్టి కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఇవైతే సలాడ్లా కూడా తినచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అందుకే దీంట్లోకి అన్నీ యాడ్ చేసుకుంటున్నా. సింపుల్ ఇంగ్రీడియంట్సే అనమాట. ఇవన్నీ నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. అంటే డిమార్ట్లో కొంచెం ఆఫర్ ఉంటుంది కాబట్టి డిమార్ట్లోనే తీసుకుంటా ఏమైనా అవసరం అయితే. ఇంకా నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నా, కొంచెం హెల్దీ కాబట్టి. నార్మల్ మిల్క్ బ్రెడ్ అయితే అవాయిడ్ చేస్తున్నాను అనమాట, తింటలేను. ఇంకా దాంట్లోంచి కొంచెం మైనీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. మైనీస్ నాకు ఎందుకో బయట అంత టేస్ట్ నచ్చలేదు. నెక్స్ట్ టైం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. ఇంకా ఎగ్స్తోనైతే శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎగ్స్ అయితే కంపల్సరీ డైలీ ఒకటైతే తింటున్నాం అనమాట, హెల్దీ అని చెప్పేసి. అందుకే ఎగ్స్తోనైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. మంచిగా బ్రెడ్ మీద మైనీస్ అయితే యాడ్ చేస్తున్నాను. మైనీస్ అయితే యాడ్ చేసి దాని మీద కొంచెం అప్లై చేసిన తర్వాత, నా దగ్గర సాస్ ఏం లేదనమాట. సాస్ కూడా అన్హెల్దీ కాబట్టి నేను అవాయిడ్ చేసేసిన. దాని మీద ఎగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాని మీద వచ్చేసి చీజ్ పెడుతున్నా. చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచితే చాలన్నమాట. 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. నేను ఎలా ఉంటుందో అనుకున్నా, టేస్ట్ బాగుంటుందో అనుకున్నా, కానీ సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఇక్కడ నేను నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను నెయ్యితో కాల్చిన అనమాట. చాలా టేస్టీగా ఉండే. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నాకైతే మస్తు నచ్చింది అనమాట. అందుకే నెక్స్ట్ టైం ఇంకా ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది. కాకపోతే తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి కొంచెం కడుపు నిండినట్టు అనిపించింది. మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. నాకైతే కింద కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. అండ్ నేను ఇక్కడ టిఫిన్లోకి కొంచెం డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట, కొంచెం హెల్దీ అని చెప్పేసి. ఈ మధ్య డార్క్ చాక్లెట్ కూడా బాగా తింటున్నా. అంటే ఎక్కువ తినద్దు, లావ్ అయిపోతాము. అందుకే డైలీ ఒక పీస్ అలా తింటున్నా. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట డార్క్ చాక్లెట్ అయితే. అందుకే అది కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా వినోద్కి అయితే ఇచ్చేసిన అనమాట, రివ్యూ అడుగుదామని చెప్పేసి. వినోద్కి అయితే చాలా నచ్చిందంట. తనైతే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు, చాలా బాగుందని చెప్పేసి. తను ఫ్రాంక్గా చెప్తాడనమాట.